కూతురు కోసమని బంగారం కాజేసి మీ అమ్మ పరువు తీసిన దానికంటే నా కొడుకు పరువు తక్కువ పనేం చేయలేమ్మా. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు వదినా? మీకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడితే మేము అలాంటివే మాట్లాడాల్సి వస్తుంది. హోటల్ పనులు మాధవ్ ఈరోజు కొత్తగా ఏం చేయడం లేదు. ఒకవేళ తెలియక ఆ 1,00,000 రూపాయలు వేస్ట్ చేస్తే అది బావగారు మాధవ్ మాట్లాడుకుంటారు. ఏమీ జరక్కముందే ఏదేదో జరిగిపోయినట్టు మాట్లాడింది చాలు. పోయి మీ పని చూసుకోండి. ఇక మొదలుపెట్టు. ఏంటి అలేఖ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు. అసలు నీకంత కర్మేం పట్టిందే? ఏ చేయడానికి భూమి లేదా? ఇంట్లో పనోళ్ళు లేరా? నాకేదో తేడా కొడుతుందే. నువ్విలా ప్రతి పని చేస్తూ కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అదేంటి పెద్దమ్మా, మీకు అలేఖ్య చెప్పలేదా? ఏ సంగతి? మీరంటే అలేఖ్య అక్కకి ప్రాణమని మీరనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని అలేఖ్య అక్క చంపాలని చూసింది తెలుసా? నా కూతురు నన్నెందుకు చంపాలనుకుంటుంది? నిజం మీకు ఇంకా తెలీదా? మొన్న మీకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీరు తినే ఫుడ్ లో కాక్రోచ్ వేసింది మీ కూతురే. నా కూతురు అలాంటి పనులు చేయదు. నాకు తెలుసు మీరలా అంటారని. కావాలంటే ఇలా చూడండి. భూమి వద్దు, భూమి చూడండి. ఇప్పటికైనా నమ్ముతారా మీ కూతురు ఎలాంటిదో? సొంత తల్లిని చంపాలని చూసిందంటే మీరు నమ్ముతారా? ఇంత జరిగినా కూడా మీరు ఒక్క మాట కూడా అనట్లేదు చూసారా? అందుకే నేనే ఛార్జ్ తీసుకున్నాను. కన్న తల్లి విషయంలో ఇలాంటి పని చేసినందుకు మీ బదులు నేనే పనిష్మెంట్ ఇస్తున్నాను అలేఖ్య అక్కకి. ఓహో, ఈ వీడియో అడ్డం పెట్టుకుని నా కూతురుతో ఎన్ని పనులు చేయిస్తూ ఉందా? లాభం లేదు. ఎలాగైనా దీని నుంచి నా కూతుర్ని కాపాడాలి. ఎందుకే ఇలా చేశావు? ఇలాంటి చెత్త పనులు చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే నిన్ను ఎలా చూస్తారో నీకు అర్థం అవుతుందా? నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు కదే. నీకు బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయే? ఎందుకు ఇలా చేసావే? అంతా నా కర్మ. మీరు మీ కూతుర్ని క్రమశిక్షణలో పెట్టుకుంటేనే ఇకపై ఇలాంటి తప్పులు జరగవు. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొట్టి మందలిస్తారు కదా, అలా ఇప్పుడు మీరు మీ అమ్మాయిని మందలించాల్సిన సమయం వచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు మా అమ్మని నన్ను కొట్టమని చెప్తున్నావా? ఎగ్జాక్ట్లీ, కొట్టమని చెప్తున్నాను. పెద్దమ్మా, మీ అమ్మాయి చెంప మీద ఒక దెబ్బ లాగి పీకండి. ఇంకోసారి మీ అమ్మాయి ఇలాంటి తప్పు చేసినప్పుడు ఈ దెబ్బే గుర్తుకు రావాలి. ఏంటి ఆలోచిస్తున్నారా? సరేలేండి, మీరు క్రమశిక్షణలో పెట్టకపోతే
ఇంకెవరైనా క్రమశిక్షణలో పెట్టాల్సి వస్తుంది. అది ఎవరు పెడతారు అనేది నేను ఆలోచించి వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను. అయ్యో భూమి, నేనిప్పుడు నా కూతుర్ని కొట్టకపోతే ఇది వీడియో ఎవరికి చూపిస్తుందో ఏంటో. కష్టమైనా పర్వాలేదు, అలేఖ్యను కొట్టి ఈ సమస్యను ఇక్కడితో ముగించి నా కూతుర్ని ఈ భూమి నుండి కాపాడుకోవాలి. ఏంటక్క, నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉందా? కానీ ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవుగా. ఆ కోపాన్ని నీలోనే నువ్వే భద్రంగా దాచిపెట్టుకో, సరేనా? ఇదిగో మాధవ, ఇలాంటి అవకాశం మళ్ళీ రమ్మన్నా రాదు. తక్కువ రేటు బియ్యం వస్తున్నప్పుడు తీసి పెట్టుకుంటే నీకే మంచి లాభం కదా. మంచి పని చేస్తే అన్నయ్య మాత్రం ఎందుకు కాదంటాడు? అంత మంచి బియ్యం తక్కువ రేటుకు వస్తున్నాయంటే అనుమానంగా ఉంది. వద్దులే, మనం ఎప్పుడు తీసుకునే దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకుందాం. ఎప్పుడు ఒకచోట తీసుకుంటున్నాంగా. ఇప్పుడు మార్చి చూడు, నీ తెలివితేటలు కూడా మీ అన్నయ్యకి అర్థమవుతాయి కదా. 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఎప్పటికంటే 25 బస్తాలు ఎక్కువ వస్తాయి. అంటే ఎంత లాభం? నా తమ్ముడు తెలివిగా ఎంత మంచి పని చేశాడని రాఘవన్న ఎంత సంతోషపడతాడు. అప్పుడప్పుడు ఇలాంటి తెలివితేటలు చూపిస్తూ ఉండాలి. 1,00,000 రూపాయల్లో ఇంత క్వాలిటీ బియ్యం అంత తక్కువ రేట్లో తెచ్చావంటే మీ అన్నయ్య ఏంటి, ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు చెప్పేది బానే ఉంది. సరే, అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుదాం. వద్దు మాధవా, అన్న ఏదో పనిలో ఉంటాడు, ఫోన్ చేసి అడగాల. మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అవతలి వాడు ఆఫర్ తీసేస్తాడు, వచ్చిన అవకాశం పోతుంది. నా మాట విను మాధవా, పద.